ప్రముఖ వీణా విద్వాంసురాలు శ్రీమతి వీణా గాయత్రి గారు పరమాచార్య స్వామివారితో జరిగిన తమ అనుభవాన్ని ఇలా చెప్పారు. నాకు 10 సంవత్సరాల వయసున్నప్పుడు కంచిమఠంలో పరమాచార్య స్వామివారు చేసే చంద్రమౌళీశ్వర పూజలో వీణ వాయించడానికి ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు ప్రయాణం రోజున నాకు కొంచెం జ్వరంగా ఉంది. అయినప్పటికీ నేను నా తల్లిదండ్రులతో కలిసి నా వీణను తీసుకొని కంచిమఠానికి బయలుదేరాను. ప్రయాణ సమయంలో కాస్త ఎంగిలిపడ్డాను. మేము సరాసరి కంచిమఠానికి వెళ్ళిపోయాము. నేను స్వామివారు పూజ చేస్తున్న చోట నా వీణ తీసుకుని కూర్చున్నాను. స్వామివారు తమ చెయ్యి చాచి కుంకుమ పూజ చేయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. అలా చాపిన చెయ్యిని అలాగే ఉంచి స్వామివారు అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నారు. మధ్య మధ్యలో వీణ వాయిస్తున్న నన్ను చూస్తూ మళ్ళీ పూజ చేస్తున్నారు. చాలామంది భక్తులు నా చుట్టూ కూర్చున్నారు. నేను చిన్నపిల్లని కావడం వల్ల, అందులోనూ జ్వరంతో ఉండడం వల్లనేమో అంతగా నాకు గుర్తులేదు. ఎలాగో అలా నా కచేరీ పూర్తి చేశాను. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. స్వామివారు పూజ చేస్తున్నారు కాబట్టి ఆ సందర్భంలో ఎవరూ చప్పట్లు కొట్టరు అని చిన్నపిల్లనైనా నేను అర్థం చేసుకోలేకపోయాను. బహుశా నేను సరిగ్గా కచేరీ చేయలేదేమో, అందుకే చప్పట్లు కొట్టలేదు అని అనుకున్నాను. ఆ తర్వాత మేము భోజనం చేశాము. నేను అప్పుడు అప్పడం కోసం ఏడ్చాను. నూనెలో వేయించి చేసింది కనుక నాకు వడ్డించలేదు. ఇప్పటికీ నాకు అది గుర్తుంది. తర్వాత మేము చెన్నై వెళ్దాము అని ఆలోచిస్తుండగా మఠం మేనేజర్ మమ్మల్ని వెళ్ళొద్దు అని మహాస్వామివారు నన్ను వారు బస చేస్తున్న ఉరిక్కైకు తీసుకురావాల్సిందిగా, అక్కడ కచేరీ చేయవలసిందిగా ఆదేశించినట్టు చెప్పారు. దాంతో మేము చెన్నైకి వెళ్ళే ఆలోచన మానుకున్నాము. జ్వరం కాస్త అదుపులో ఉండడానికి పారాసిటమాల్ మాత్ర ఏదో వేసుకున్నట్టు గుర్తు. స్వామివారి ఆదేశానుసారం ఒక చిన్న పల్లెటూరు ఒరిక్కైకు చేరుకున్నాము. స్వామివారు చిన్న గుడిసెలో బస చేస్తున్నారు. అక్కడ చాలామంది భక్తులు స్వామివారి కోసం వేచి చూస్తున్నారు. ఒక మూలన స్వామివారు చేతిలో కర్రతో కనిపించారు. ఆయన 2 కాళ్ళు మడిచిపెట్టి కూర్చున్నారు. స్వామివారు కూర్చున్న చోట పూర్తిగా వెలుతురు లేదు. సగం నీడతో, మరొక వైపు సాయంకాలపు సూర్యకాంతి స్వామివారి మీద పడుతోంది. ఇది నా హృదయంలో ముద్రించుకుపోయి ఎప్పటికీ నా స్మృతిని వీడని చిత్రంలా మిగిలిపోయింది. ఆ రోజు స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు. నేను నా వీణతో కూర్చుని వాయించడం మొదలుపెట్టాను. కాసేపు విన్నారు. మళ్ళీ ఇంకొకటి అని చేతులతో సైగ చేస్తున్నారు. నేను అలా ఎంతసేపు కచేరీ చేశానో గుర్తులేదు. అప్పుడు చాలా చిన్నదాన్ని. పైగా ఇది జరిగి చాలా సంవత్సరాలు కూడా అయ్యింది. తర్వాత కాసేపటికి స్వామివారు నన్ను ఆపమన్నారు. ఆయన లేచి కాస్త పక్కగా లోపలికి వెళ్ళారు. మేము ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో అక్కడే వేచి చూస్తున్నాము. కొద్దిసేపటికి స్వామివారు చేతిలో తులసి విత్తనాలు, లవంగాలు, ఏలకులు, మరికొన్ని వస్తువులతో తయారు చేయబడి మధ్యలో పెద్ద ప్రణవాకారంతో ఉన్న కిరీటం ఒకటి తీసుకొని బయటకు వచ్చారు. తమ చేతిలో ఉన్న కిరీటాన్ని నాకు ఇవ్వవలసిందిగా అక్కడున్న వారికి సైగ చేశారు. వారు వచ్చి ఆ కిరీటాన్ని నాకు ఇచ్చారు. స్వామివారు తమ చేతిని తలపై పెట్టుకొని కిరీటాన్ని తలపై ధరించవలసిందిగా నాకు సైగ చేశారు. నేను బాల్యచాపల్యం వల్ల ఏమి చేయాలో తెలియక నవ్వుతున్నాను. అక్కడ ఉన్నవాళ్ళు పెట్టుకో పాప అని అనడంతో నేను ఆ కిరీటాన్ని తలపై పెట్టుకున్నాను. అలా తలపై కిరీటంతో అలాగే వీణ వాయించమని పరమాచార్య స్వామివారు నాకు సైగ చేశారు. ఇంతకన్నా ఇంకేం కావాలి నాకు? మహోత్కృష్టమైనదేదో ఆ పదాన్ని నేను 10 సంవత్సరాల వయసులోనే పొందాను. అందుకేనేమో ఈరోజు నేను ఏ కోరిక లేని స్థితిని పొందాను. ఇంతటి అద్భుతమైన వరాన్ని మహాస్వామివారి నుండి పొందిన నేను ఎంతో అదృష్టవంతురాల్ని అని చెమర్చిన కళ్ళతో, ఆర్ద్రత నిండిన మనస్తో చెప్పారు. ఆ మాటలు విన్నవారి మనసులు సైతం అనిర్వచనీయమైన అనుభూతితో మూగపోయాయి. ఇంతటి అద్భుతమైన ఆశీర్వచనం ఆ నడిచే దేవుడి నుండి పొందిన వీణా గాయత్రి గారు ఏ కోరిక లేని స్థితిని పొందాననడం ఆవిడ హుందాతో కూడిన వ్యక్తిత్వానికి నిదర్శనం.